నైట్ టైంలో బెడ్ మీద పడుకున్నాక బాడీ టైర్డ్ అవుతుంది, కానీ మైండ్ మాత్రం అస్సలు ఆగదు. ఫ్యూచర్ గురించి ఫియర్, పాస్ట్ మిస్టేక్స్ గురించి రిగ్రెట్, నా లైఫ్ కరెక్ట్ డైరెక్షన్లో ఉందా అనే డౌట్. అండ్ స్లోలీ హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్రీతింగ్ అన్కంఫర్టబుల్గా అవుతుంది. మైండ్ సేస్ సంథింగ్ ఈజ్ రాంగ్. దట్ ఫీలింగ్ ఈజ్ కాల్డ్ యాంగ్జైటీ. అండ్ టుడే లెట్స్ అండర్స్టాండ్ ఇట్స్ డీప్లీ. పార్ట్ 1, యాంగ్జైటీ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, యాంగ్జైటీ ఈజ్ నాట్ వీక్నెస్. ఇది మన బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. మన బ్రెయిన్ అనేది సర్వైవల్ కోసం డిజైన్ అయ్యి ఉంది. బ్రెయిన్ ఆల్వేస్ డేంజర్స్ గురించి చూస్తూ ఉంటుంది. బిఫోర్ ఎగ్జామ్స్, బిఫోర్ ఇంటర్వ్యూస్, బిఫోర్ ఏదైనా లేట్ రిప్లైస్ ఇచ్చేటప్పుడు బ్రెయిన్ ఆటోమేటికల్లీ వర్స్ట్ కేస్ సినారియోస్ని ఇమాజిన్ చేసుకుంటుంది. సైకాలజీలో దీన్ని థ్రెట్ డిటెక్షన్ సిస్టమ్ అంటారు. ప్రాబ్లం ఏంటంటే టుడేస్ డేంజర్స్ లయన్స్ కాదు, థాట్స్. నేను కూడా ఒక ఫేజ్లో యాంగ్జైటీని చాలా ఫేస్ చేశాను. ఫోన్ నోటిఫికేషన్ వచ్చిన టెన్షన్, పీపుల్ ఇగ్నోర్ చేస్తే ఓవర్ థింకింగ్, ఫ్యూచర్ గురించి కాన్స్టాంట్ ఫియర్. బయటికి నార్మల్గా కనిపించిన లోపల మాత్రం పెద్ద యుద్ధమే జరిగేది. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటో తెలుసా? పీపుల్ సే రిలాక్స్ రా, ఓవర్ థింక్ చేయకు అని. బట్ యాంగ్జైటీ అంటే అంత ఈజీ కాదు. బికాస్ యాంగ్జైటీ ఈజ్ నాట్ ఎ లాజికల్ ప్రాబ్లమ్, ఇట్స్ ఎమోషనల్ ఓవర్లోడ్. చాలామంది యాంగ్జైటీని ఐడెంటిఫై కూడా చేయరు. కామన్ సైన్స్ ఏంటంటే ప్రతి చిన్నదానికి ఓవర్ థింకింగ్ చేయడం, వర్స్ట్ కేసెస్ని ఇమాజిన్ చేసుకోవడం, హార్ట్ బీట్ ఫాస్ట్ అవ్వడం, ఏ రీజన్ లేకుండా భయంగా ఫీల్ అవ్వడం, పడుకోవడానికి చాలా డిఫికల్ట్గా ఉంటుంది, కాన్స్టాంట్ స్ట్రెస్, లో కాన్ఫిడెన్స్, మెంటల్లీ ఎప్పటికీ టైర్డ్గా ఫీల్ అవ్వడం. సమ్ టైమ్స్ మైండ్ రెస్ట్ తీసుకున్నా థాట్స్ మాత్రం రెస్ట్ తీసుకోవు. ఇవన్నీ యాంగ్జైటీ యొక్క సైన్స్. సైకాలజీ ప్రకారం యాంగ్జైటీ మోస్ట్లీ ఫ్యూచర్ బేస్డ్ ఎమోషన్. మీనింగ్ ప్రజెంట్ మూమెంట్లో ఎలాంటి ప్రాబ్లం లేకపోయినా మైండ్ ఫ్యూచర్ డిజాస్టర్స్ గురించి ఇమాజిన్ చేస్తుంది. ఎగ్జాంపుల్, ఒకవేళ వాట్ ఇఫ్ ఐ ఫెయిల్, వాట్ ఇఫ్ దే లీవ్ మీ, ఒకవేళ నన్ను ఎవరైనా వదిలేస్తే, ఒకవేళ నా లైఫ్ చేంజ్ కాకపోతే. బ్రెయిన్ అనేది అలాంటి సిచ్యువేషన్స్ రాకముందే ఆ పెయిన్ని ప్రిడిక్ట్ చేస్తుంది. బట్ నిజం ఏంటంటే చాలా రకాల ఫియర్స్ అనేవి నిజం కావు. మైండ్ స్టోరీస్ క్రియేట్ చేస్తుంది, ఆ స్టోరీకి తగ్గట్టుగా బాడీ జస్ట్ రియాక్ట్ అవుతుంది. ఫస్ట్ కంట్రోల్ యువర్ బ్రీతింగ్. యాంగ్జైటీ అనేది పెరిగినప్పుడు బ్రీతింగ్ ఫాస్ట్ అవుతుంది. సో ఫస్ట్ బ్రీత్ని స్లో చేయండి. దానికి ఏం ట్రై చేస్తారంటే ఫస్ట్ 4 seconds ఇన్హేల్ చేసుకోండి, 4 seconds హోల్డ్ చేయండి, అండ్ 6 seconds వరకు మెల్లిగా బ్రీత్ని ఎగ్జేల్ చేయండి. ఇది నీ నర్వస్ సిస్టమ్స్కి నువ్వు సేఫ్ ఉన్నామని ఒక మెసేజ్ ఇస్తుంది. స్టాప్ ఫీడింగ్ యువర్ మైండ్. అంటే టూ మచ్ సోషల్ మీడియా, టూ మచ్ కంపారిజన్, టూ మచ్ నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఐడియాస్ వీటికి సంబంధించి చూడడం, చేయడం అన్నీ మైండ్ని ఓవర్లోడ్ చేస్తాయి. నాట్ ఎవ్రీ థాట్ డిజర్వ్స్ అటెన్షన్. థర్డ్ వన్, రైట్ యువర్ థాట్స్. మైండ్లో వచ్చే థాట్స్ అన్నిటినీ రాయండి. సో ఒకవేళ మైండ్లో థాట్స్ని అలానే ఉంచుకుంటే అవే ఇంకా పెద్దగా అవుతాయి. నువ్వు దాన్ని ఒక పేపర్ మీద రాసినప్పుడు అవి చాలా చిన్నగా కనిపిస్తాయి. సో దీనివల్ల యాంగ్జైటీ తగ్గుతుంది. ఫోర్త్ వన్, కమ్ బ్యాక్ టు ప్రజెంట్. యాంగ్జైటీ అనేది ఫ్యూచర్ గురించి ఆలోచిస్తే వచ్చేది. పీస్ అనేది ప్రజెంట్లో ఉంటుంది. రైట్ నౌ, ఇప్పటికిప్పుడు నీ చుట్టుపక్కల వాటి గురించి చూడండి. నువ్వు ఇంకా సర్వైవ్ అవుతున్నావు. ఇప్పటికీ ఇంకా చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ని ఫేస్ చేస్తూ కూడా నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతున్నావు. దట్ మీన్స్ యు ఆర్ స్ట్రాంగర్ దెన్ ఎనీవన్. దట్ మీన్స్ యు ఆర్ స్ట్రాంగర్ దెన్ యువర్ థాట్స్. నీ థాట్స్ కంటే నువ్వు స్ట్రాంగ్. ఒకవేళ మీ మైండ్ టైర్డ్ అవుతే దానివల్ల మిమ్మల్ని మీరు హేట్ చేసుకోకండి. యు ఆర్ నాట్ వీక్, యు ఆర్ జస్ట్ ఓవర్వెల్మ్డ్. ఒక్క రోజులోనే హీలింగ్ అనేది అవ్వదు. కొన్ని రోజులు నువ్వు కామ్గా ఫీల్ అవుతావు, కానీ కొన్ని రోజులు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ దట్స్ ఓకే. స్లోలీ, స్టెప్ బై స్టెప్ యువర్ మైండ్ హీల్ అవుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, యూ డోంట్ నీడ్ టు కంట్రోల్ ఎవ్రీ థాట్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. యూ జస్ట్ నీడ్ టు స్టాప్ బిలీవింగ్ యువర్ థాట్స్. నీ ప్రతి ఒక్క థాట్ని నమ్మాల్సిన అవసరం లేదు. అండ్ ఈ వీడియో కనుక ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి హెల్ప్ఫుల్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ సైకాలజీ మైండ్ సెట్ కంటెంట్కి అయితే మైండ్ సెట్ ఆల్కెమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రస్ట్ మీ, ప్రతి ఒక్క వీడియో మీ లైఫ్కి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, జై హింద్.